అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇది ఈస్ట్ ఫేసింగ్ G+1 కింద 1 BHK 2 కార్ల పార్కింగ్ పైన 2 BHK రావడం జరిగింది. G+1 అండి, రెండు బాగా వస్తుంది ఈస్ట్ ఫేసింగ్. సో ఫ్రంట్ ఎలివేషన్ చూసుకుని ఒకసారి కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉందో. ఇంటి పైన కూడా ఇల్లులు ఉన్నాయి, మీకు రెసిడెన్షియల్ ఏరియా ఇది. ముందుగా ర్యాంపు గ్రానైట్ తోటి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెద్ద పార్కింగ్ అండి. 2 కార్లు అని చెప్పాను, 3 కార్లు పెట్టుకోవచ్చు. మీరు చూడండి, 1 2 3 కార్లు పెట్టుకోవచ్చు. ఇటువైపు పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇంకా వాష్ ఏరియా. కింద మీకు 1 BHK వస్తుంది. ఇది నార్త్ అనమాట, సింహద్వారం నార్త్ సైడ్ ఉంది, ఇల్లేమో ఈస్ట్ సైడు. ముందుగా పూజ గది, ఇది కిచెన్. సో చూసుకొని కిచెన్ యొక్క టాప్ అనేది ఏ విధంగా ఉంది, కిచెన్ యొక్క బాటమ్ కానివ్వండి. ఇక్కడ నుండి చూస్తే మనకి హాల్ అనేది ఈ విధంగా కనిపిస్తుందండి. కలర్స్ చాలా నీట్గా ఉన్నాయి. ఎంటైర్ ఫ్లోర్ వచ్చేసి మనకి టైల్ ఫ్లోర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంటైర్ హౌస్కి ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ఇవ్వడం జరిగింది. ఇది కింద ఉన్న బెడ్రూమ్ అనమాట. సో కింద 1 BHK, దాని బెడ్రూమ్ ఇది, ఫ్లోరు ఫాల్ సీలింగ్. ఇటువైపు వస్తే మనకి అటాచ్ వాష్రూమ్ ఉంది. డెప్త్ అనేది చాలా ఎక్కువ ఉంది, నీట్గానే సరిపోతుంది. మరొకసారి హాల్, ఇదంతా కూడా పెద్ద పార్కింగ్ అండి. ఈ సమయంలో మనకి బోర్ వస్తుంది, ఇక్కడ సంప్ వస్తుంది, పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఇది పైన ఫస్ట్ ఫ్లోర్. పైన మనకి 2 BHK రావడం జరిగింది. ఫ్లోర్, ఫాల్ సీలింగ్, స్ట్రైట్గా ఉన్న టీవీ యూనిట్. ఇటువైపు మనకి పూజ గది వస్తుంది. ఇదంతా కూడా హాలు. కిచెన్ అండి, ఇది చాలా వైడ్ కిచెన్. కిచెన్ ఒక బాటమ్ చూసుకోండి, టాప్ చూసుకోండి. మనకి ఈ విధంగా సెపరేషన్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డిజైన్ అనేది చాలా బాగుంది. ముందుకు వస్తే బెడ్రూమ్ నెంబర్ 1, బెడ్రూమ్ నెంబర్ 2. ముందుగా మాస్టర్ చూపిస్తాను. వాస్తు ప్రకారం ఇది మాస్టర్ వస్తుంది. అటాచ్ వాష్రూమ్ అండి ఇది. ఇది చిల్డ్రన్స్ కూడా మనకి అటాచ్ వాష్రూమ్ ఉంది. పైన మనకి లో రూఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది అటాచ్ వాష్రూమ్. సో ఇది ఎంటైర్లీ బిల్డింగ్ అండి. బిల్డింగ్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్, తూర్పు ద్వారం అండి. సో ఈస్ట్ ఫేసింగ్ తక్కువగా ఉంటాయి, అందులో G+1లు మరీ తక్కువ. G+1 కావాలి మీ రిక్వైర్మెంట్, G+1 అనుకుంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ G+1 అనమాట. ఈస్ట్ ఫేసింగ్ G+1 కింద మీకు 1 BHK, 3 కార్లు పెట్టుకునేంత పార్కింగ్ ఉంది. పైన మీకు 2 BHK. మొత్తం బిల్డింగ్ చూసుకుంటే మీకు 135 స్క్వేర్ యార్డ్స్ ఉంది, 135 గజాలు. డైమెన్షన్ చూసుకుంటే 25x50 డైమెన్షన్, 2300 SFT దాకా వస్తుంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 25 feet రోడ్ అండి. దీని యొక్క ప్రైస్ వచ్చేసి చాలా మంచి ప్రైస్. ఫైనల్ ప్రైస్ చెప్తున్నాను నేను, 85 lakh rupees ఓన్లీ, 85 లక్షల రూపాయలు మాత్రమే. నెగోషియబుల్ కదండి, ఫైనల్ ప్రైస్ అనమాట 85 lakhs. సో ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు, ఈ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి. డెఫినెట్లీ మీకు బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, మరి ఏదైనా మీ రిక్వైర్మెంట్ అయితే నాకు కాల్ చేయొచ్చు, లేదా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. దీని లొకేషన్ వచ్చేసి కుందనపల్లి లొకేషన్ అనమాట.
కుందనపల్లి అంటే ఈసీఎల్ కుషాయిగూడ నాగారం తర్వాత మనకి కుందనపల్లి వస్తుంది. ఈసీఎల్ నుండి చూసుకుంటే మీకు 6 to 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 8 నుండి చూసుకుంటే 2-3 కిలోమీటర్స్ సిటీ లోపలికే ఉంటుంది. మంచి రెసిడెన్షియల్ ఏరియా. ఇల్లు అయితే చాలా బాగుంది. డిజైన్స్ కానీ వర్క్ కానీ మీకు 135 స్క్వేర్ యార్డ్స్ 85 లక్షలకి వర్క్ చూడండి అసలు ఏ విధంగా ఉందో. మీకు ప్రాఫిటే అనమాట. ఫైనల్ రేట్ చెప్పాను నేను, వస్తే మాట్లాడదాం, పర్వాలేదు. సో ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు, ఈ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.